గరగబిల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో అవసరమైన చోట సిమెంట్ రహదారులతో పాటు పక్క కాలువలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గరగబిల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆయా వీధుల్లో సిమెంట్ రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్ల తిరుపతి నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, సిరియాల శ్రీనివాసరావు, బాబురావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పేరంట దేవుని దయ వల్ల బాగా అయిపోవడమే. ఎవరి చేతుల్లో ఏ పదం అవ్వాలో. గరగబిల్లి మండలం గరగబిల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ వీధిలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఈ శంకుస్థాపనకి ముఖ్యంగా కారకులైన మన ఎమ్మెల్యే గారు, అలాగే మన పార్టీ మండల కన్వీనరు నారాయణ గారు, ఇంకా అలాగే ఎంపీపీ గురిటి రామారావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మనకి గరగబిల్లి మండల హెడ్ క్వార్టర్కి గ్రామానికి కొన్ని వర్కులు రావడం జరిగింది. మరి 17 సంవత్సరాలుగా ఈ వర్కులు జరగక ఒక సీసీ రోడ్డు కానీ కాలువలు కానీ వేయక ఇది ఒక కళగా మిగిలిపోయింది. ఈరోజు ఈ కళను నెరవేర్చే ఈ నాయకులు రావడం, ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయడానికి ముందడుగు వేయటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు శంకుస్థాపన చేశాము. మరి ఇదే రోడ్లు వేయడానికి మేము ముందుగా వచ్చి కాలువలు రోడ్లు నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. మరి గతంలో ఇంకా రాను ఇంకా ఈ 3 ఏళ్ళలో ఉన్నవేమైనా ఉంటే మొత్తం కంప్లీట్ చేయడానికి మేమంతా ముందుకు వస్తాము. మాకు నాయకులు కొంత సహకారం అందించి వర్కులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.